గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐటీ మీడియా. నేను మీ సంగీత. రివర్స్ మార్ట్గేజ్ స్కీమ్ ఇది 60 సంవత్సరాలు పైబడిన వారికి మాత్రం ఈ స్కీమ్ని ఇస్తారన్నట్టు. దీంట్లో ఏంటంటే స్వంత ఇల్లు ఉంటుంది, ఆ కలను నెరవేర్చుకోవడం కోసం ఒక ఇల్లు ఉందనుకోండి, దానికోసం అని చెప్పేసి అంటే లోన్ ఇస్తారు. లోన్ ఇచ్చేసి దానికి సంబంధించిన ఈఎంఐ ప్రాసెస్ విషయంలో వారు 60 సంవత్సరాల పైబడిన వారు కదా, వారికి ఒక ఇల్లు ఉంటుంది కానీ ఎలాంటి ఆదాయం ఉండదు. అంటే ఉద్యోగం కానివ్వండి, తర్వాత నెక్స్ట్ వారు ఏదైనా పనులు చేసుకోవడం కానివ్వండి, ఇలాంటివి లేని వారి కోసము ఈ బ్యాంకు వాళ్ళు ఇలాంటి ఒక స్కీమ్ని కండక్ట్ చేస్తూ ఉంటారు. అయితే వీళ్ళు ఎక్కువ ఏజ్ వాళ్ళు కాబట్టి వారి దగ్గర నుంచి నెల నెల ఈఎంఐలు కానివ్వండి, సంవత్సరానికి ఇంత ఈఎంఐ అని కానివ్వండి తీసుకునే ఛాన్స్ ఇక్కడ ఉండదు. అంతేకాకుండా బ్యాంకు వారి దగ్గర నుంచి వేధింపులు కూడా వీరికి రావు. తర్వాత లోను కట్టండి అని చెప్పేసి మెసేజ్లు కానీ, కాల్స్ కానీ, థర్డ్ పార్టీ వాళ్ళు రావడం కానివ్వండి, మీరు ఇంత లోన్ తీసుకున్నారు, ఈఎంఐ కట్టట్లేదు, ఇంత వడ్డీ అయిపోతుంది ఇలా అని చెప్పేసి వారిని భయపెట్టేవారు కూడా ఎవరు ఉండరు. ఎప్పుడైతే కాలం చేస్తారో అంటే మరణిస్తారో, మరణించిన తర్వాత అప్పుడు బ్యాంకు వాళ్ళు ఎంటర్ అవుతారు. ఎంటర్ అయిపోయిన తర్వాత ఆ ఒక్క ప్రాపర్టీకి సంబంధించింది ఏదైతే ఇల్లు ఉంటుందో ఆ ఇల్లు మీద ఎవరైనా వారసులు ఉన్నారనుకో, ఆ వారసులు వారి దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడము, అంటే ఇంట్రెస్ట్ ప్లస్ తర్వాత అసలు అంత కలిపి తీసేసుకున్న తర్వాత ఆ ప్రాపర్టీని వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. లేని పక్షంలో ఏం చేస్తారు అనంటే, వారు కట్టలేని సిచ్యువేషన్ ఉన్నా, లేదంటే వారికి ఎలాంటి వారసులు లేకపోయినా అలాంటి సమయంలో ఇమీడియట్గా వాళ్ళు వచ్చేసి ఆ ఒక్క ప్రాపర్టీని వారి ఆధీనంలోకి తీసుకొని, అంటే ఫుల్ రైట్స్ అంతా కూడా ఎవరైతే లోన్ ఇచ్చేసి ఇల్లు ఇస్తారో వారే మొత్తం రైట్స్ తీసేసుకొని దాన్ని ఒక అమౌంట్కి సేల్ చేస్తారు. చేసిన తర్వాత వీరి యొక్క లోన్ అమౌంట్, అదేవిధంగా దానిపైన ఉన్న ఇంట్రెస్ట్ అన్నీ పోగా ఏమైనా డబ్బులు మిగిలితే దాన్ని ఎవరైతే నామినీ పెడతారో వారికి అందజేస్తారన్నట్టు. ఇలాంటి యొక్క స్కీమ్ అనేది 60 సంవత్సరాలు అంటే 60 years ఎబోవ్ వాళ్ళకి మాత్రమే ఈ యొక్క రివర్స్ మార్ట్గేజ్ స్కీమ్ అనేది బ్యాంకులలో ఇప్పుడు చాలా వరకు నడుస్తూ ఉంది. అయితే ఇందులో కొన్ని ప్రాబ్లమ్స్ ఏముంటున్నాయి అంటే, ఈ మధ్య కాలంలో ఎవరైతే తల్లిదండ్రులు 60 ఏళ్ళ పైబడిన వాళ్ళు ఉంటున్నారో వారి పేరు మీద లోన్ తీసేసుకొని ఒక ఇల్లును చూపించేసి అంత అయిపోయిన తర్వాత వారు ఆ ఇంట్లో ఉంటూ తల్లిదండ్రులను మన ఏదైతే ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉంటున్నాయో దాంట్లో పెట్టడం అనేది జరుగుతుంది. అంటే రీసెంట్గా ఒక కేసు వచ్చింది కాబట్టి ఇది చాలా వరకు తెలియదు చాలా మందికి. అలా చేసినప్పుడు వారు గనక బ్యాంకు వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి, నేను ఆ ఇంట్లో స్టే చేయట్లేదు, నా కొడుకులు కానివ్వండి, కూతుర్లు కానివ్వండి వాళ్ళే ఉండడం జరుగుతుంది అని చెప్పేసి కనుక మీరు బ్యాంకు వారికి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఖచ్చితంగా వారు వచ్చేసి వారు ఎవరైతే ఉంటున్నారో వారి దగ్గర నుంచెల్లే ఈఎంఐ కన్వర్ట్ చేసేసుకొని కలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఎవరైనా 60 సంవత్సరాలు ఉన్నాయి కదా, తల్లిదండ్రుల పేరు మీద తీసేసుకుందాము అని చెప్పేసి అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే బ్యాంకు వారు కేవలము తల్లిదండ్రులను చూడకుండా వదిలేసే వాళ్ళు ఉంటారు కదా. అంటే ఉద్యోగాలు చేస్తున్నాము, పిల్లలతో మేము అక్కడ ఉంటున్నాము, పిల్లల చదువుల కోసం అని చెప్పేసి వేరే ప్రాంతాలలో ఉండడము, తల్లిదండ్రులు ఇక్కడ ఇల్లు లేకుండా ఉండడము, ఇలాంటివన్నీ ఉంటున్నప్పుడు ఇలాంటి సమయాలలో బ్యాంకు వారు వారి కోసము ఇలాంటి స్కీమ్ను ఒకటి కండక్ట్ చేస్తున్నారు అన్నట్టు. దీనివల్ల ఆ ఒక చివరి దశలో వారు ఒక స్వంత ఇంటిలో ఉంటున్నామన్న సంతోషము, దాంతోపాటు మనకంటూ ఒక ఇల్లు ఉంది అన్న ఒక కళ, దాన్ని వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో వారు ఉన్నప్పుడు వారికి ఇల్లుని ఇస్తూనే వారు ఎప్పుడైతే మరణిస్తారో అప్పుడు దాన్ని కలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఇలాంటివి ఎందుకు స్కీమ్స్ పెడుతున్నారు అంటే, నవే డేస్లో పేరెంట్స్కి పిల్లలు ఎంతమంది ఉన్నా సరే వారు ఆ ఒక్క చివరి దశలో మాత్రం అనాథలుగానే ఉండిపోవాల్సిన పరిస్థితులు కొన్ని చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి దీనిపైన చాలా వరకు ఇలాంటివి జరుగుతున్నాయి. ఇలాంటి కేసులోనే ఇలాంటి దానిలో నాకు ఒక కేసు వచ్చింది కాబట్టి ఇది చాలా మందికి యూజ్ అవుతుంది అని చెప్పేసి ఈ ఇన్ఫర్మేషన్ అంతా ముందుగా ఇచ్చి నేను ఇప్పుడు ఒక కేసు గురించి చెప్తున్నాను. ఎప్పుడైతే బ్యాంకు వారు మరణించిన తర్వాత వచ్చేసి ఎవరైతే నామినీ ఉంటారో ఆ నామినీకి డబ్బులు ఇస్తారు అని చెప్పేసి అన్నాను కదా, దానికోసం అని చెప్పేసి ఒక వ్యక్తి ఇలా రివర్స్ మార్ట్గేజ్ దానిపైన వాళ్ళ ఫాదరు ఇల్లు తీసుకున్నారు, దాంట్లో వాళ్ళ మదర్ ఎప్పుడో చనిపోవడం జరిగింది, అతను ఆ ఇంట్లో ఉంటూ ఉన్నాడు, ఎలాంటి ఈఎంఐ కట్టకుండా ఏం కట్టకుండా అలా ఉంది. ఈ పిల్లలను అడిగినప్పుడు మాకేం అవసరం లేదు ప్రాపర్టీ,
మేము కట్టలేని సిచ్యువేషన్లో ఉన్నాము అని చెప్పగానే బ్యాంకు వారు దానింతా రైట్స్ తీసేసుకొని ఆ ఇల్లును సేల్కి చేసేసి వారికి సంబంధించిన డబ్బులన్నీ మొత్తం తీసేసుకున్న తర్వాత కొంత అమౌంట్ మిగలగానే ఆ అమౌంట్ని నామినీగా ఉన్న పర్సన్కి ఇవ్వడం జరిగింది. నామినీగా వాళ్ళ చిన్న అబ్బాయిని పెట్టారు. పెట్టిన వెంటనే ఇక పెద్ద అబ్బాయి ఏం చేశాడు అనంటే ఇందులో నాకు కూడా వాటా ఉంటుంది కదా అని చెప్పేసి ఇక్కడికి వచ్చేసి అడగడం జరిగింది. అంటే మా లీగల్ అడ్వైజర్ని మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. అయిన తర్వాత ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, అది ఎవరి ప్రాపర్టీ కాదు, వాళ్ళు స్వతహాగా సంపాదించింది అంతకంటే కాదు. దాంతోపాటు ఎవరైతే బ్యాంకు వారు వారిని ఉండడం కోసము ఒక ఇల్లు మార్టిగేజ్ టైప్లో, అంటే ఒక తాకట్టులోనే, అది మార్టిగేజ్ అంటే ఏంటి, తాకట్టులో ఉన్నట్టే ఇల్లు, అలాంటి ఇంటిని వాళ్ళు ఇచ్చారు కాబట్టి దాని ప్రకారంగా లోను డబ్బులన్నీ క్లియర్ చేసి అసలంతా క్లియర్ చేసిన తర్వాత వారు మిగిలిన డబ్బుల్ని ఎవరికైనా ఇచ్చుకునే అంత రైట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు అక్కడ నామినీగా రాసిందే ఫైనల్గా తీసుకుంటారు. అందులో మళ్ళీ పార్ట్నర్షిప్ కావాలి, అందులో మళ్ళీ ఇది వారసత్వంగా వస్తుంది, నాకు కూడా వాటా ఉంటుంది అని చెప్పేసి అడగడానికి లేనే లేదు. దాంట్లో ఎలాంటి సెక్షన్స్ ఉండవు, ఎలాంటి కేసులు పెట్టడానికి ఉండదు. దాంతోపాటు వాళ్ళు ఎవరైతే తీసుకున్నారో వారిని ఇబ్బంది పెట్టడానికి కూడా ఉండదు. ఒకవేళ వారు వెళ్ళి అరాస్ చేసి నాకు డబ్బులు కావాలి, నువ్వు తీసుకున్నదంటే సగం డబ్బులు నాకు ఇవ్వు, నేను కూడా ఉన్నాను కదా అని చెప్పేసి గొడవ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టినట్లయితే తిరిగి వీరిపైనే కేసు ఫైల్ చేయడానికి ఉంటుంది తప్పించి వారికి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండే ప్రసక్తే లేదు. ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి ఇది ఎంతవరకు అటు ఓల్డ్ ఏజ్ వారికి యూజ్ అవుతుందో, అదేవిధంగా ఒకవేళ ఇల్లు వాళ్ళు మరణించిన తర్వాత బ్యాంకు వారు తీసుకున్న తర్వాత నామినీగా వస్తున్న డబ్బుల విషయంలో గొడవలు రావడాన్ని ఎక్కువ చూస్తూ ఉన్నాం కాబట్టి ముందుగానే క్లారిటీగా చూసుకోండి. దాంతోపాటు ఎవరైతే పెద్దవారు ఈ వీడియో మీ దాకా వచ్చి చేరి ఉంటే మీరు చూస్తున్నట్లయితే మీరు నామినీగా రాస్తున్నప్పుడు పర్సంటేజ్ చొప్పున కూడా రాయడానికి ఉంటుంది. ఇప్పుడు ఇంత వచ్చినప్పుడు ఇప్పుడు నామినీగా ముగ్గురిని కూడా పెట్టుకోవడానికి బ్యాంకు వారు ఆ ఫెసిలిటీని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఆ పేరును కూడా, ఇద్దరు పిల్లలు ఉంటే ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురు ఇచ్చారనుకోండి, సపోజ్ ఇప్పుడు దాంట్లో వాళ్ళకు ఒక 10 లక్షలు మిగిలాయి. 10 లక్షలు మిగిలినప్పుడు ముగ్గురికి సమానంగా పంచే విధంగా ఆలోచిస్తారు, లేదంటే ఇద్దరికి సమానంగా ఇచ్చేలాగానే ఆలోచన చేస్తారు. కాబట్టి నామినీ పేర్లు అక్కడ ఉండడాన్ని మీరు చూసుకునేలాగా ఆలోచన చేయండి. తర్వాత మీరు హ్యాపీగా ఉన్నన్ని రోజులు ఉండి తర్వాత నెక్స్ట్ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మీ వారసులు కానివ్వండి, అటు అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే గొడవలు పెట్టుకొని వారి మధ్యలో ఉన్న బంధాన్ని తెగదెంపులు చేసుకోవడానికి కూడా ఆలోచించకుండా చేస్తుంది ఈ డబ్బు అనే విషయం. కాబట్టి ఇది ఒకసారి ఆలోచన చెయ్యండి అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది. కానీ ఎవరైతే ఈ వీడియో చూస్తున్న వారికి కూడా ఇల్లు లేదు, ఇన్ని సంవత్సరాలు వచ్చినాయి, ఇంకా నేను చివరి దశలో ఉన్నాను, నేను కలను నిజం చేసుకోలేకపోయాను అనుకున్న వారు ఖచ్చితంగా బ్యాంకు దగ్గరికి వెళ్తే మీకు ఇంటి కోసం అని చెప్పేసి మీకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బట్టేసి మీరు ఇల్లు మంచిగా తాకట్టులోనే ఉంటుంది, ఇల్లు మీరు హ్యాపీగా ఉండొచ్చు. మీరు ఎలాంటి ఈఎంఐ కట్టనవసరం లేదు. దాంతోపాటు అది నెలైనా పర్లేదు, అదేవిధంగా సంవత్సరంలోనైనా సరే ₹1 కూడా కట్టకుండా మీరు హ్యాపీగా మీ స్వంత ఇంటిలో ఉండే విధంగా బ్యాంకు వారు ఇలా రివర్స్ మార్టిగేజ్ స్కీమ్ అనేది ఓన్లీ 60 ఏళ్ళ పైబడిన వారి కోసం మాత్రమే ఏర్పాటు చేసిన స్కీమ్ కాబట్టి మీకు యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి మీరు వెళ్ళి బ్యాంకును సంప్రదించేసి మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం అవుతుంది అనేది తెలుసుకొని మీరు కనుక తీసుకున్నట్లయితే హ్యాపీగా మీరు స్వంత ఇంట్లో ఉండే అవకాశం ఉంటుంది. సో పెద్దవారు ఎవరైనా సరే ఇది మీకు యూజ్ అవుతుంది. దాంతోపాటు పిల్లలు ఎవరైతే ఉంటారో వారి స్వంత ఇంట్లో ఉంటున్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు కలగజేయకుండా మీరు వారిని కొంచెం బాగా చూసుకోవాలని కోరుకుంటున్నాను. ఇక పిల్లలు పెరిగిన తర్వాత తల్లిదండ్రులు వద్దు అని చెప్పేసి దయచేసి ఓల్డ్ ఏజ్ హోమ్లలో వేస్తుంటే మాత్రం వారు చాలా లోన్లీగా ఫీల్ అవుతూ, చిన్నప్పుడు మేము చాలా బాగా చూసుకున్నాం పిల్లల్ని, మమ్మల్ని పట్టించుకోవట్లేదు అన్న ఆవేదనకు గురవుతున్నారు. దానివల్ల ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి చాలా వరకు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. కొంచెం ఒంటరి జీవితం గడపలేక తొందరగా కూడా వారు కాలం చేసిన పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాము. దయచేసి తల్లిదండ్రులను పట్టించుకోవాలని చెప్పేసి నేను ఈ వీడియోలో కూడా కోరుకోవడం జరుగుతుంది. మీరు ఎవరైనా సరే ఉంటే తల్లిదండ్రులను హ్యాపీగా ఉంచాలి అనుకుంటే, మీకు డబ్బులు స్తోమత లేదు, మేము ఖచ్చితంగా తల్లికి తండ్రులను ఒక దేవతల్లాగా పూజించాలి అనుకుంటున్న వారికి ఈ యొక్క స్కీమ్ ఉంది. హ్యాపీగా వెళ్ళి మీ పేరెంట్స్ పేరు మీద తీసేసుకొని దాన్ని వారికి హ్యాపీగా గిఫ్ట్గా కూడా ఇచ్చేసి మీరు మీ పని కూడా చూసుకోవడానికి కూడా స్కోప్ ఉంటుంది. వారు కనుక చివరి దశలో వెళ్ళిపోయినట్లయితే ఆ ఇంటిని మీరు డబ్బులు చెల్లించి అందులోనే మీరు ఉండడానికి కూడా ఆస్కారం ఉంటుంది. సో ఇది కొంచెం మీరు ఈ యొక్క ఏదైతే వీడియోలో చెప్పిన దాని ప్రకారంగా
మీరు ఏదైతే విషయం ఉందో దాన్ని చూసేసుకొని ఆ స్కీమ్ ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఎంతవరకు యూస్ఫుల్ ఉంటుంది, ఏమేమి చేయాలి, ఎలా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, ఎలా అయితే మా పేరెంట్స్కి ఇల్లు వస్తుంది అనే దానిపైన ఆలోచన చేస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలు అనగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు